ఓకే కదా. టు ద ఛానల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నారో మేము గెట్ టుగెదర్ పెట్టుకోవాలి 10th క్లాస్మేట్స్ అందరం కలిసి అని. ఫస్ట్ అవుతుంది కదా, 10th క్లాస్మేట్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తానికి రేపటికి వర్కౌట్ అయ్యింది. చిన్నగా ఊరి పక్కనే మెట్లపాలెం ఉంటుంది కదా, అక్కడ ప్లాన్ చేసుకున్నాం. వంటలు కూడా చేసింది నేనే. ఈడే అయ్యగారే కరెక్ట్. ఇప్పుడు దాకా కిరాణా అండ్ కూరగాయలు అన్నీ షాపింగ్ చేసుకుని వచ్చాం. ప్లేట్లు గ్లాసులు మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ గ్లాసులు ప్లేట్ల కోసం వెళ్ళాలి. నెక్స్ట్ చికెన్ మాట్లాడాలి, ఇంకా పెరుగు కూడా తీసుకోవాలి. అంతే బ్యాలెన్స్ ఉన్నాయి. రేపు పొద్దున్నే తెల్లవారుజామున లేచి వంటలు మాట్లాడతాం. చిన్న మినీ ఫంక్షన్ 20 నుంచి ఒక 20 to 25 మెంబర్స్ అనుకుంటున్నాం వస్తారని. చూడాలి. అమ్మా అలసిపోయాడండి బెడ్డ. తిరిగి అలసిపోయాం. బెడ్డే మొత్తం షాపింగ్ చేసింది. చూడండి రా మీకోసం ఎంత కష్టపడుతుందంట రే. మొత్తం మోసాడు మూటలు మోసి తిరిగి ఫోటోలు వస్తాయి అన్ని చేసాం. లేదు మన స్లిప్ అంతే, మన ఫోన్పే బ్యాచ్ మందంతా. నేను షాపింగ్ చేయడం, ఆడు పేమెంట్ చేయడం. ఫైనాన్స్ సెక్షన్ ఆడు, ఫైనాన్స్ మినిస్టర్. అందరికీ ఫోన్ ట్రై చేసాం కానీ కొంతమందికి మరి కాల్స్ లిఫ్ట్ చేయలేదు. అవలే మేము ట్రై అయితే మేము చేసాం. ఏముందిలే, ఇంకా వచ్చిన వాళ్ళతో కానిచ్చేస్తాం. ప్లేస్ చూడడానికి వచ్చాం. ఇప్పుడు మా సివిల్ ఇంజనీర్స్ ప్లాన్ వేస్తున్నారు ఎక్కడ బాగుంటుందా అని. చెప్పు, ఇటువైపా అటువైపా? అక్కడ రాళ్ళు ఉన్నాయి, అక్కడ అదే కొంచెం ఆపచ్చు. ఓకే, కూర్చున్నా అలా అన్నా అదే ఓకే అటే పోదాం. బడ్జెట్ పెట్టి యాక్టింగ్ చేద్దాం. చిన్న బిజీ కూడా అర్థం ఏంటి? అరే నీకు ఎన్ని వచ్చినాయి అసలు? నీకేం చూపించాలి? ప్రాఫిట్ ఏమన్నా వచ్చిందరా నీకు? మొత్తం అన్ని పోయినాయి. సరే హ్యాపీగా ఉన్నాం. ఏడ్చేస్తున్నాడు పాపం. డబ్బులు నీకు ప్రాఫిట్ లోనే ఉన్నా కదరా. లాస్ట్ గేమ్ అని చెప్పి నాకు 200 వచ్చినాయి. బాగున్నాడు పాపం, ఏడుతున్నాడు. కుక్క పెట్టి ఏడుతున్నాడు పాపం. అమ్మ ముందు ఆటలో పోయినాయి అన్ని మొత్తం వచ్చేసినాయి నాకు. ముందు ఆటలో పోయినన్ని మొత్తం వస్తున్నాయి రా. గుడ్ మార్నింగ్. పొద్దున్నే నైట్ అంతా హౌస్ ఆడుకొని 2:30-3 అయింది పడుకునేటప్పటికే. ఇప్పుడు పొద్దున్నే 5:30కి లేచి వీడు ఇంకా చీకటి ఉందని చెప్పి మళ్ళీ పడుకొని 6కి లేచి కటింగ్ మొదలెట్టాం. ఉల్లిపాయలు, టమాటాలు. శుభోదయం. బాగున్నాడు. బయటికి వెళ్తానని స్కిప్ అయిపోయాడు. మేము ఇక్కడ ఎన్ని పనులు చేసుకుంటుంటాయి. వేసినా కూడా నువ్వే చెత్తనాయాలా. ఎప్పుడు పని చేయని చేతులు ఈరోజు పని చేస్తున్నాయి. మా టమాటాలు కట్ చేస్తాం. అమ్మాయిలు సక్సెస్ఫుల్గా అయిందనుకో, అమ్మాయిని ఇంక్లూడ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ స్టవ్ సెట్ చేసాం, పైన గిన్నె సెట్ చేసాం, రైస్ కడిగేసాను. మా వాళ్ళు చికెన్ తెస్తున్నారా. నాకు నవ్వుతుంది ఎంత పెద్ద సెట్ చూస్తుంటే. ఏదో సప్లై కంపెనీ వాళ్ళగా బల వేస్తాం. ఆకు ఒకటి ఉంది. ఫస్ట్ అయితే అలా వస్తుంది చూపి లోనా. మొత్తం 5 kgs. ఏం తేడా రాకుండా కోరుకుంటున్నాను. డబ్బులు ఎట్టుకుంటారు ఇంకా నన్ను. ఆనియన్, మా వాళ్ళు చికెన్ తెచ్చి అక్కడికి అడిగేస్తున్నారు ఇద్దరు కసిగా. వెళ్ళిపోరా నిన్నేం వీడియో తినలేరా బాబు. ఏంటది తాలింప పెట్టేసాం. నెక్స్ట్ చికెన్కి ఎందుకు నాకు ఇక్కడ షోకేసి ఏరా బాబు ఏడండి 1/4 kg పచ్చిమిర్చి, ఉల్లిపాయలు
హెయిర్ బాగానే ఉందా? సూపర్. ఎన్ని వస్తాయి అనుకుంటున్నా పెట్టి ఏంటంటే నేనే బొస్ పొంగుతుంది. అయినా సరే నవ్వుతున్నాయి రాదాలు చెప్తాను. నాకు అడగల నా వాల్యూ ఇప్పుడు తెలియదురా. ఓకే కింద ఎట్టు నీకు ఎట్లలే కింద ఎట్రా. మా వాడు రైస్ తెస్తాడు ఇప్పుడు వేసేస్తా మెల్లగా. ఓకే సక్సెస్ఫుల్గా చికెన్ కర్రీ బిర్యానీ చేస్తాం. సాంబార్ ఆడుతున్నాను. అన్ని బిర్యానీ కూడా బాగానే వచ్చింది ముద్ద అవ్వకుండా. చికెన్ కూడా టేస్ట్ బాగానే వచ్చింది. పెరుగు చట్నీ అయిపోయింది. నెక్స్ట్ సాంబారు రైస్ కూడా పెట్టేస్తే గొడవ వదిలిపోద్ది. సరిపోద్ది ఇంకా మాకు. మా వాడు హాయ్ చెప్పరా. హాయ్. మా వాళ్ళందరూ జనరేటర్ సౌండ్ బాక్స్లు అన్నీ తేయడానికి సప్లై సామాన్లతానికి వెళ్ళారు. సాంబార్ అవుతుంది. పప్పు ఉడిపోయింది. ఇప్పుడు పప్పు అందులో వేసేస్తాను. అయిపోద్ది. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళిపోవడం. మా వాడు ఎక్కడి నుంచి కాకినాడ నుంచి వచ్చాడు. ఒక్కళ్ళు వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము ఊర్లో ఉండి నేను నవీన్ గడి ఇవన్నీ సెట్ చేసాం. చికెన్ టేస్ట్ కూడా బాగుంది. సాంబార్ అవుతుంది. 6 kg చికెన్, 5 kg బిర్యానీ బాస్మతి రైస్, సాంబారు రైస్ 2 kg, 20 to 23 మెంబర్స్కి అలాగా సరిపోతాయిలే. మిగిలిపోయిన పర్లే కానీ తక్కువ రాకుండా ఉంటే చాలు. ఓడి చట్నీలతో తినలేడంట. గారి బజ్జీ చికెన్తో తింటున్నాడు. ఎదవా చట్నీతో తినరా అని చెప్పాను. చట్నీతో తినలేని చికెన్ ఉందిగా చికెన్ వేయి అంటున్నాడు. వేసాను ఇంకా. ఎలా ఉంది టేస్ట్? చెప్పు ఆడియన్స్కి మళ్ళీ ఒకసారి. అది జనరేటరు, 2 సౌండ్ బాక్సులు, కింద తారబల్లో, ఈ టెంట్ కూడా వేసారండి. ఓకే టెంట్ ఒకటి, బిర్యానీ, చికెను, పెరుగు చట్నీ, వాటర్ బాటిల్, వాటర్ టిన్లో ఒకటి, అక్కడ కూలింగ్ టిన్లో 4. వ్యాన్ ఇప్పించినందుకు ఎవరికి నవనీత్ గారికి థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్స్ సార్. వ్యాన్ మాకు ఇచ్చినందుకు చిన్న థ్యాంక్స్. డైరెక్ట్ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. మా వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తే అదేంటది అది ఉల్లి చట్నీ కూడా ఉంది. పోదు వేసేయాలి ఇంకా. ఫిక్స్ అయిపోయారు ఇంకా. ఓకే అన్నీ సెట్ అయిపోయినాయి. మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేమే ఇక్కడ రెడీ అయిపోయి రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. కెమెరా, ట్రైపాడ్ అన్నీ కూడా సెట్ చేసుకొని. మా వాడు పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ల్యాప్టాప్ కూడా తీసుకొస్తున్నాడు అక్కడ వర్క్ చేసుకోవడానికి. నువ్వే సైలెంట్ అయిపోయావా? మాట్లాడి హాయ్ చెప్పు మా వాళ్ళకి. నవీన్ కూడా ఇంకా ఆడపిల్ల రెడీ అవుతున్నాడు. ఏం చెప్పాలి అడిగి. కెమెరా, ట్రైపాడ్, వాలీబాల్ ఒకటి, క్రికెట్ బ్యాట్, బ్యాడ్మింటన్ తెస్తున్నాడు. జల్దీఫై హౌసీ బయట పట్టు వెళ్ళిపోతున్నావు అప్పుడు. స్పీకర్లు, నెక్స్ట్ అక్కడ జనరేటర్, టెంట్ ఎలా ప్లాన్ చేసాం. మా వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఎవరెవరు రావాలి? వెలుగు రోడ్డు ఇంకా రావాలా? ఏయ్ పట్టుకోరే. ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ ఊరేగిస్తాను. కలెక్ట్ చేస్తున్న డబ్బులు రే దేనికి కలెక్ట్ చేస్తున్న డబ్బులు చెప్పు. మనీ కలెక్ట్ చేస్తున్నారు. మా వాళ్ళు ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. అక్కడేమో కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. రే హాయ్ చెప్పరా. రే రమేష్ హాయ్ చెప్పు. ఆడికి బొక్కలు ఆడికి చెప్పిన. అటు మారే
మ్యాక్స్ వచ్చినట్టు ఫుల్గా ఆడుకుంటున్నాం. జువ్వలు బాంబులు మామూలుగా లేదు హడావిడి. సాంగ్స్ ఇది అయిపోయిన తర్వాత ఫోన్ చేసి డ్యాన్స్లో ఏంది ఇంకా అలా ప్లాన్ చేసుకోవాలి. తప్పుల్లో కూడా వేసాడు వీడు. ఎందుకంటే నువ్వు క్రికెట్ రాకపోతే మానేయాలి. పవన్ శ్రీని గారు చూడు ఎంత కష్టపడుతున్నాడు వాడు. రండి రావాలమ్మ రావాలి బీర్లు చల్లగా ఉన్నాయి చల్లటి బీర్లు మిరపకాయ బజ్జీ కళ్ళు పేలిపోను చూడ ఓకే, ఇప్పుడు దాకా డ్యాన్సులు అయినాయి. మొత్తం పాటలు డ్యాన్సులు గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా భోజనం చేస్తున్నారు వాళ్ళు. వంటలండి నేనే. ఎలా ఉంది? ఓకే కదా? పక్కన కూర్చున్నారు, నాకు నచ్చలేదు. అది నిజంగా మా రెస్పెక్ట్, అది నిజంగా తెలుసా? నిజంగా అది చాలా తప్పది. అది మాకు హార్ట్ఫుల్ బ్రేకింగ్. అది మాకు వంట చేసింది నేనే. ఎలా ఉందో చూస్తే చెప్పు, తిని చెప్పు. ఓకేనా? ఎవరైనా సరే అందరం రే, వంట చేసింది నేనే. ఎలా ఉందో తిని చెప్పు. అది ఎలా ఉందో తిని చెప్పు. వంట చేసింది నేనే. ఎలా ఉందో తిని చెప్పు. ఎలా ఉంది? ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? వాళ్ళ సమయాన్ని మాతో కేటాయించడం. ఫుడ్ ఎలా ఉంది? ఓకే ఓకే, ఫుడ్ అయిపోయింది. మొత్తం హౌసీ ఆడుతున్నారు మన వాళ్ళంగా. ఫోన్ గీ అని దగ్గరికి వెళ్తుంటే అరే ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. ఓకే ఓకే ఓకే. టికెట్ అంతా 150. అరే బాగుంది ఒకరికి 150. ఈ టికెట్ల కోసం మాట్లాడుకొని గంట అవుతుంది కానీ ఒక్కడు కూడా ఎవ్వడు చలనం లేదు. మా ఫైనాన్స్ మినిస్టర్ నవీన్ గారు మాత్రం చచ్చిపోతున్నాడు. ఓన్లీ సింగిల్ టికెట్ ఒకటి 20 రూపీస్. సింగిల్ టికెట్ అంతే. ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకు. 62 12 ఎరా అందరికి నువ్వు ఖర్చు పెడతాయి. 12 ఫైనల్గా పార్టీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న మసాలాలు అవి కూడా యాడ్ అయినాయి. కమలాకాయలు వెళ్తే ఇప్పుడు కమలాకాయలు కొనడానికి మా వాళ్ళందరూ తీగుంటాయా? ఓకే అన్న. అరే కోతుల కన్నా దారుణంగా ఉన్నారా మీరు? లాక్కొని పట్టుకెళ్తున్నారు కదరా. ఓపెన్ చేసి సగం. ఫైనల్గా పార్టీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మా వాడు కూడా వ్యాన్ వేసుకొని వస్తాడు ప్రశాంతంగా. ఇప్పుడు అన్ని ఎక్కించేసి పంపించడమే. కాదాడు హ్యాండ్ బ్రేక్ అయితే తీసాం కరెక్ట్ వచ్చేస్తుంటుంది. అది ఆడికి ఏమీ రాదు. ఆడికి
జనరేటర్ లాగడానికి మా వాళ్ళు కష్టపడి పడుతున్నారు. కాదు అరే 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 డీజిల్ ఏమో వేస్తాం ఇంకంతా కిందకది అందులో ఎత్త పెట్టి కొంచెం కాదరే డీజిల్ అంతా వేస్తారు అందులో ఎత్తనట ప్లేస్ చేసి దానికి అలా రౌండ్ చేసి ఎక్కిస్తారు అనమాట. అది ఇప్పటిదాకా డౌట్ వచ్చింది అలా అసలు ఎలా ఎక్కిస్తారు బాహుబలి త్యాగం చేశాడు. అన్ని పనులన్నీ చక్క పెట్టుకొని ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయాం. చావంగ్ సేఫ్గా ఏ ప్రాబ్లం లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేసి డ్యాన్సులు గేమ్స్ ఫుడ్ బాబోయ్ కాళ్ళు ఒళ్ళు అంతా నొప్పులు కింద ఉంది నాకు. నైట్ అవుట్ నిద్రలేదు. నైట్ అంతా హౌస్ ఆడుకుంటున్నాం. పొద్దున్నే 6కి లేచి వంటలు స్టార్ట్ చేసి మళ్ళీ వంటలు తీసుకెళ్ళి రెస్ట్ లేకుండా ఉంది కదా అసలు. దట్స్ ఇట్ ఫర్ టుడే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. టాటా బై బై సీ యూ. ఇలాంటి పాటలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.